ఫిస్టులా కోసం వస్తా ఉంటారు. కొంతమంది పైల్స్ కోసం వస్తా ఉంటారు. కానీ క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి అనేది స్పెషల్‌గా చెప్పాలి అంటే పైల్స్‌లో, ఫిస్టులాలో అనేది మన చిన్న తర్వాత పెద్ద అనల్ పాలిప్స్, రెక్టల్ పాలిప్‌లో మనం హ్యాపీగా దీన్ని వాడుకోవచ్చు. మిగతా కండిషన్‌లో దీన్ని మనము వాడుకోలేము. ఇది ఇదనేది మెయిన్‌గా పేషెంట్‌లందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోదేంటంటే ఇది చాలా పెయిన్‌ఫుల్ కండిషన్ అని చాలామంది రకరకాల అపోహలతో ట్రీట్మెంట్ చేసుకోకుండా ఇబ్బందిలో పడతా ఉంటారు. క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసి, ప్రాపర్ డిసీజ్‌కి ప్రాపర్ టైంలో చేస్తే డెఫినిట్‌గా ఇది ఒక మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. తర్వాత టాలరబుల్ పెయిన్ అనేది ఉండే అవకాశాలున్నాయి. తట్టుకోలేనంత నొప్పి గానీ, మీరు ఏ పని చేయలేకుండా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేకుండా దీన్ని మనం హ్యాపీగా ఈ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. తర్వాతేందంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఎప్పుడైతే జరిగితే చాలా సంవత్సరాలు జరుగుతుంది. చాలా రోజులు జరుగుతుంది అని చాలా రకాలైన అపోహ ఉంది. డెఫినిట్‌గా క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒకవేళ మీకు ఫిస్టులాకి ట్రీట్మెంట్ జరిగిందనుకోండి, డెఫినిట్‌గా అది 1-2 మంత్స్ పట్టే అవకాశాలున్నాయి. అది మీ ఉన్న వ్యాధి యొక్క స్టేజ్‌ని బట్టి, కండిషన్‌ని బట్టి, మీకు ఉన్న ఇతరత్ర వ్యాధులను బట్టి, మీరు చేసే పని బట్టి డిపెండ్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ ముఖ్యంగా ఫిస్టులాలో, కాంప్లెక్స్ ఫిస్టులాలో మాత్రం కొన్నిసార్లు 3-4 మంత్స్ కూడా పట్టే అవకాశాలున్నాయి.